ఐబిఎం ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము నాగదోషానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క నాగదోషము ఏ విధంగా మనకు వస్తుంది జాతక చక్రంలో, ఆ నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, దానివల్ల ఫలితాలు నాగదోషం ఉన్నటువంటి వాళ్ళకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని కనుక తెలుసుకున్నట్లయితే, మనకు జాతక చక్రంలో లగ్నాత్తు పంచమ స్థానంలో గనక రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే కనుక, లేదా ఆ పంచమాధిపతి రాహుకేతు నక్షత్రాల్లో గనక ఉన్నట్లయితే కనుక అది మనము నాగదోషంగా పరిగణిస్తాం. ఈ నాగదోషం ఉన్నటువంటి వాళ్ళకేంటంటే వివాహమైన తర్వాత సంతానము ఆలస్యం అవ్వడము, లేదా కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా సంతానము అవ్వకపోవడము, సంతానం ఒకవేళ కలిగినా కూడా ఆ సంతానము అంగవైకల్యంతో పుట్టడము, తర్వాత గర్భం ధరించి ఉన్నప్పుడే గర్భము విచ్ఛిన్నం అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కనుక ఆ వ్యక్తికి జాతక చక్రంలో నాగదోషం ఉంది అని చెప్పేసి మనం పరిగణించుకోవాలి. అయితే ఈ విధంగా నాగదోషం అసలు ఎందుకు వస్తుంది అంటే, మన పూర్వీకులు ఎవరైనా సరే వాళ్ళు సర్పాలను ఏ విధంగానైనా సరే ఇబ్బంది పెట్టినట్టయితే కనుక అది వాళ్ళకు ఆ జన్మలో కానీ ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళ యొక్క వంశీకులకు కానీ ఈ యొక్క నాగదోషం అనేది వర్తిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క వంశీకులకి ఈ విధంగా జాతక చక్రంలో నాగదోషం ఉండడము, వాళ్లకు సంతానము సరిగా కలగకపోవడము, సంతానం అసలే లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నాగదోషం వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కనుక తెలుసుకున్నట్లయితే కనుక, ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన, అంటే ఈ యొక్క పంచమంలో కనుక పంచమ స్థానం కనుక దోషభూయిష్టమైతే కనుక, నాగదోషం ఉన్నట్లయితే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, లేదా ఈ యొక్క రాహుకేతువులకు దానికి సంబంధించినటువంటి అష్టనాగ పూజ అని చెప్పేసి 8 సర్పాలను వెండితో చేయించి ఆ వెండి సర్పాలకు పూజ చేసి వాటికి అభిషేకాదులు అర్చనలు అన్నీ కూడా చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సర్ప సూక్తం అని చెప్పేసి మనకు ఋగ్వేదంలో ఉంటుంది. ఆ సర్ప సూక్తంతో హవనం చేసుకోవడము, తర్వాత ఈ యొక్క వెండి ప్రతిమలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం, తర్వాత నాగ ప్రతిష్ఠ చేయడము, ఒక శిల అంటే రాయితో చేసినటువంటి జంట నాగు శిలను మనము ఏదైనా గుళ్ళో మంచి ప్రదేశంలో ప్రతిష్ఠ చేయడము, ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ యొక్క నాగదోషం నుండి మనము బయటపడి దాని ద్వారా వచ్చేటటువంటి అశుభ ఫలితాలన్నీ కూడా మనము పోగొట్టుకొని, తర్వాత సంతానపరమైనటువంటి దోషాలన్నీ కూడా లేకుండా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా సుబ్రహ్మణ్య ఆరాధన కానీ రాహుకేతు ఆరాధన కానీ ఇలా చేసుకోవడం ద్వారా ఆ యొక్క నాగదోషం నుండి మనము పూర్తిగా బయటపడేటువంటి అవకాశము